మనం గ్యాస్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా మంది రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉన్నటువంటి ప్రాబ్లమే. గ్యాస్ వదలడం అనేది మధ్య మధ్యలో నలుగురిలో ఉన్నప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. అండ్ బ్లోటింగ్, కడుపు ఎప్పుడు ఫుల్గా అనిపించడం, ఏమి తినాలనిపించకపోవడం. సో మేబీ ఇవాల్టి రేపటి మనకున్న స్ట్రెస్డ్ లైఫ్ స్టైల్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తున్నా సరే, గ్యాస్ ప్రాబ్లమ్ని కనుక సరిగ్గా ట్రీట్ చేయకపోతే చాలా కాంప్లికేషన్స్ కూడా వస్తాయని విన్నాము. సో యూ హ్యావ్ టు టెల్ అస్, అసలు గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటి సార్, ఎన్ని రకాలు ఉంటాయి, అండ్ హౌ డు వి ఓవర్కమ్ దిస్? సో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి అంతా గ్యాస్ మయంలాగే ఉంటుందండి. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పేషెంట్స్ అందరూ గ్యాస్ 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 అని వస్తారు. యాక్చువల్గా గ్యాస్ అనేది ఏమి ఉండదండి. యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో సార్ నాకు గ్యాస్ ట్రబుల్ ఉందని అంటారు. గ్యాస్ ట్రబుల్ అనే వర్డ్ ఎక్కడ పుస్తకాల్లో ఉండదు. దెర్ ఇస్ నో టర్మ్, నో డిసీజ్ లైక్ గ్యాస్ ట్రబుల్. గ్యాస్ ట్రబుల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు కొంతమందికి తేపులు ఎక్కువ వస్తే దాన్ని గ్యాస్ ట్రబుల్ అంటారు. కొంతమంది పట్టుభ్రమంగా ఉంటే గ్యాస్ ట్రబుల్ అంటారు. కొంతమందికి గ్యాస్ కింద నుంచి ఎక్కువ వస్తే దాన్ని గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు. కొంతమంది కడుపు నొప్పి వస్తే గ్యాస్ అనుకుంటారు. కొంతమంది ఛాతీలో మంటలాగా ఉంటే గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు. రకరకాలుగా. సో కొంతమందికి ఊరికే విరోచనాలు, ఇర్రెగ్యులర్గా బౌల్ మూమెంట్స్ వస్తే ఏదో గ్యాస్ ఉందని అంటుంటారు. బ్లోటింగ్ అంటారు, ఉబ్బరం అంటారు, ఇట్లా రకరకాల. ఇది పలానా ఒక జబ్బు కింద కాదండి. ఇట్స్ ఏ నాన్ స్పెసిఫిక్ పేషెంట్ తయారు చేసిన జబ్బు అనమాట. దాన్ని వాళ్ళు గ్యాస్ గ్యాస్ అంటే వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అన్నీ నిశితంగా పరిశీలించి, ఓహో వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, ఓకే వీళ్ళకి గాల్ బ్లాడర్లో రాయి ఉన్నా కానీ గ్యాస్ ట్రబుల్ లాగా వస్తుంది. అంటే వాళ్ళు ఏంటంటే నూనె వస్తువులు తినలేరు. నూనె వస్తువులు తినగానే కడుపులో ఇబ్బంది అవుతుంది. అన్నం తిన్న తర్వాత కానీ, నూనె వస్తువులు తిన్నప్పుడు కానీ, నూనె వస్తువులు లేకపోతే అట్లా. ఈ కంప్లైంట్ ఉంటే ఒక్క గాల్ బ్లాడర్ దాంట్లోనే నూనె వస్తువులు తినలేనిది వస్తుంది, ఇంకా దేంట్లో రాదనమాట. అట్లా వాళ్ళు చెప్పే కంప్లైంట్లో మన క్లూస్ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు కడుపులో మధ్యలో నొప్పి వచ్చి వీపులోకి పాకుతుంది అనుకోండి, అది ప్యాంక్రియాస్ నొప్పి. ప్యాంక్రియాస్ నొప్పి ఒక్కటే వీపులోకి పాకుతుంది. పసర సంచిది ఎప్పుడు రైట్ సైడ్ వస్తుంది. రైట్ సైడ్ వచ్చి కుడి భుజానికి వెళ్తుంది అనమాట. సో ఇంకా ఎసిడిటీ ప్రాబ్లం, రిఫ్లెక్స్ అనుకోండి, బొడ్డు పైన వచ్చి ఎడమ వైపు ఛాతీలో వస్తుంది. అది హార్ట్ బర్న్ అంటారు, కడుపు మంట అంటారు. కొంతమంది కడుపు మంట అంటారు. కొంతమంది ఎక్కువ అసూయ, ఒకప్పుడు అంటారు కదండి, ఎక్కువ అసూయ జలసి ఉండి వాళ్ళు ఎక్కువ ఆలోచించి వాళ్ళ బాడీలో ఎక్కువ యాసిడ్ తయారయ్యి, యాసిడ్ వల్ల అల్సర్స్ ఫామ్ అవుతాయి అనమాట. అల్సర్స్ ఫామ్ అయ్యి దాన్ని ఎసిడిటీ అంటారు. ఆ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అన్నవాహిక అనేది మనకి గొంతు నుంచి పొట్టలోకి వెళ్ళే ఇసోఫేగస్ని అన్నవాహిక అంటారు. అది ఛాతీలో ఉంటుంది అనమాట. అది కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటుంది, హార్ట్ వెనకాల నుంచి వెళ్తుంది. కాబట్టి వాళ్ళందరికీ హార్ట్ బర్న్ లాగా వచ్చి గుండె నొప్పి ఏమో, చచ్చిపోతామేమో అన్న భయంతో వస్తారు వాళ్ళు. పరుగులు తీసుకుంటూ వస్తారు. సో కాకపోతే మనకు అక్కడ రకరకాలు, ఇది ఎసిడిటీయా, రిఫ్లెక్స్ డిసీజా. పొట్టలో యాసిడ్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, అది ఛాతీలోకి ఎక్కువ వస్తే కనుక రిఫ్లెక్స్ అంటారు. ఆ రిఫ్లెక్స్ డిసీజా, గాల్ బ్లాడర్ ప్రాబ్లమా, ప్యాంక్రియాస్ ప్రాబ్లమా, లేదంటే చిన్న పేగు పెద్ద పేగు ప్రాబ్లమా, లేకపోతే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని పేగుల్లో జబ్బులు ఉంటాయి ఇవా. ఇట్లా మనం ఈ గ్రూప్ ఆఫ్ చాలా రకాల జబ్బుల నుంచి వచ్చే కంప్లైంట్, అన్ని ఏ జబ్బు అనేది తెలియదు పేషెంట్కి. పేషెంట్ నాకు గ్యాస్ అని వస్తారు, అది మనం ఒక డాక్టర్ డీకోడ్ చేయాల్సిందనమాట. అది సో బేసికల్గా ఎక్కడ పెయిన్ చెప్తున్నారు అని చెప్పి ఆ పెయిన్ నుంచి ఇది ఏ నొప్పి అన్నది మీకు అర్థమవుతుంది కదా సార్? వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏ నొప్పి ఇది అన్నది మీకు అర్థమవుతుంది. అంటే పేషెంట్తో మనం క్లీన్గా మాట్లాడితే కొంతవరకు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకు అందాజుగా ఐడియా వచ్చేస్తుందండి. యూజువల్గా ఎడం పక్క ఛాతీలో నొప్పి అని ఒక 25 ఏళ్ళ కుర్రోడు వచ్చాడు అనుకోండి, 20-25 ఇయర్స్లో హార్ట్ అటాక్ రాదు. దట్ ఈస్ అదే 65 ఏళ్ళ మనిషి వచ్చాడు అనుకోండి, మనం అనుమానంగా చూడాలి. సో గ్యాస్ ట్రబుల్ అయినప్పటికీ కూడా హార్ట్ ఏమో అని చూడాలి. సో ఎందుకంటే గ్యాస్ ట్రబుల్కి మనం ఎసిడిటీ కానీ రిఫ్లెక్స్ కానీ ట్రీట్మెంట్ చేయకపోయినా ప్రాణం పోదు. కానీ అదే పేషెంట్కి హార్ట్ ప్రాబ్లం ఉండి, హార్ట్ ప్రాబ్లమ్ని మనం హార్ట్ అటాక్ అయి ఉండి దాన్ని హార్ట్ బర్న్, గ్యాస్ ట్రబుల్ అని అనుకుని మనం కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి లైఫ్ కూడా రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అక్కడ సిచ్యువేషన్ బట్టి ఓవరాల్గా ఇప్పుడు ఇంట్లో లేడీస్ అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకుతో ఎట్లా చేస్తారో, పేషెంట్ వచ్చి వాళ్ళు చెప్తుండే కొద్దీ మనకు అర్థమైపోతా ఉంటుంది, ఓహో వీళ్ళది ఇది, సో ఇది అయ్యి ఉండొచ్చు. కానీ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఈ టెస్ట్ చేయాలి, అవసరమైతే ఎండోస్కోపీ చేయాలి, సిటీ స్కాన్ చేయాలి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి, ఎంఆర్ఐ స్కాన్ చేయాలి. ఓహో దీనికి ఈ స్కాన్ అయితే బాగా పనిచేస్తుంది అట్లా.
సార్ ఇప్పుడు ఏ నొప్పి అయినా సరే అది గ్యాస్ అని పేషెంట్ ఏదైతే చెప్తారో మీ దగ్గరికి వచ్చినప్పుడు దానికి మేజర్గా మనం చూడాల్సినటువంటి కారణాలు ఏంటి? ఇప్పుడు ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇంత మరి అవేర్నెస్ లేకపోవటం వలన అప్పుడు కూడా ఉన్నదో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా ఎక్కువ పేషెంట్స్ అయితే ఉంటున్నారండి. దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్, ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్, ఇప్పుడు అంతా జంక్ ఫుడ్, బయట ఫుడ్. ఒకప్పుడు మనకి ఇంట్లో ఏది వండితే అదే తినేవాళ్ళం. ఇప్పుడు బయట ఫుడ్స్ చాలా 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 ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మన ఇంట్లో కూడా 2-3 పిల్లలు ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రెస్టారెంట్ని ఒక్కొక్క ఐటమ్ ఆర్డర్ పెట్టే పరిస్థితి ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఇది ఉంది. ఇది ఎవరు ఇల్లు ఎక్సెప్షన్లా లేదు. తర్వాత డే బై డే అగ్రికల్చర్లో కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్గా మనకి ఏమేమి పెస్టిసైడ్స్ కొడుతున్నారు, ఎంత మోతాదులో కొడుతున్నారు, దాని రెగ్యులేషన్ అనేది అంత ప్రాపర్గా లేదు. దానివల్ల వస్తుందా, దీనివల్ల వస్తుందా, ఇవన్నీ కూడా మోస్ట్ లైక్లీ ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు. ఈ కారణాన్ని క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా పెద్ద రీసెర్చ్ చేయాలండి. అది గవర్నమెంట్ ఇనిషియేటివ్గా తీసుకుని పెద్ద స్టడీ, లక్షల మంది పేషెంట్ని స్టడీ చేయటం అనేది అంత ఈజీ కాదు. వాళ్ళు తీసుకున్న ప్రతి మోతాదులో ఏ ఏ పెస్టిసైడ్ ఎంత ఉంది అని టెస్ట్ చేయాలన్నా కానీ ఒక్కొక్క టెస్ట్కి మనకి 1000 ఖర్చు అవుతుంటుంది అనమాట. అవన్నీ ప్రూవ్ చేయాలంటే ఇట్స్ ఏ పబ్లిక్ ఇనిషియేటివ్. ప్రైవేట్గా ఒక డాక్టర్ కానీ ఒక ఇండివిజువల్ కానీ చేయగలిగింది కాదనమాట. ఇప్పుడు మన అమెరికాలో అయితే అలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అని ఉంటుంది. వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. $1 మిలియన్ అట్లా రీసెర్చ్కి ఇస్తారనమాట. మన దగ్గర కూడా కొన్ని ఉన్నాయి, ICMR అని. అట్లా రీసెర్చ్ చేస్తే గానీ మనకి ఎందువల్ల అనేది తెలియదు. ఈ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అన్నది తెలియట్లేదు అన్నట్టు. తెలియదు అంటే ఇదే కారణాలు. ఇదివరకు లేని ఇప్పుడు వచ్చినాయి కదండి. ఇప్పుడు ఇదివరకు ఇంత ఒబిసిటీ లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఇదివరకు 2 వీలర్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. నా స్కూల్కి నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఇప్పుడు మా పిల్లలు కార్లో దిగి కార్లో వెళ్తున్నారు. సో ఇప్పుడు ఎన్ని 2 వీలర్స్ ఉన్నాయి, అప్పుడు ఎన్ని లక్షలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని కోట్లు ఉన్నాయి. రైట్. సో ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయి, అప్పుడు ఎన్ని ఉన్నాయి. మారుతున్న లైఫ్ స్టైల్ దీనికి మెయిన్ కారణం అన్నట్టుగా అర్థం చేసుకోవాలి మనం. అటు ఒబిసిటీకైనా, పెరుగుతున్న గ్యాస్ సమస్యలకైనా, పెరుగుతున్న క్యాన్సర్లకైనా కూడా మోస్ట్లీ మన పర్యావరణం మారటం కానీ అన్నీ కూడా కారణం అన్నమాట. సరే, ఇప్పుడు ఈ గ్యాస్ ట్రబుల్కి అయితే మనం ఇట్లా జనరలైజ్డ్గా మాట్లాడుకుంటున్నాం. ప్రత్యేకంగా ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాసిడ్ రిఫ్లెక్స్ అని. అంటే పొట్టలో ఉండాల్సిన యాసిడ్ పైకి తంతు ఉంటే అది యాసిడ్ రిఫ్లెక్స్ అని. అది కూడా ఎక్కువగా వింటున్నాం. అది కూడా ఒకలాంటి గ్యాస్ ప్రాబ్లమే అంటారా? దాని గురించి ఏమైనా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే చాలా మందికి అండి ఎసిడిటీ అంటే 2 రకాలు. ఒకటి పొట్టలో యాసిడ్ ఎక్కువ తయారవటం, టెన్షను, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఆలోచన ఎక్కువ ఉండటం, సో పని ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల బాడీలో యాసిడ్ ఎక్కువ తయారవుతుంది. ఎప్పుడైతే యాసిడ్ ఎక్కువ తయారవుతుందో మనకి కడుపులో మంట వస్తుంది, వాళ్ళకి బొడ్డు పై భాగంలో మంటలాగా వస్తుంది. సో ఆ మంట అనేది ఎప్పుడైతే పొట్టలో పై భాగంలో మంట వస్తుందో అది ఒక రకమైన ఎసిడిటీ. దానికి సింపుల్గా యాసిడ్ తగ్గించే యాంటాసిడ్ మందులు కానీ, కొత్తగా వచ్చిన PPIs కానీ, అంటే ప్యాంటోప్రజోల్, రాబిప్రజోల్, ఒమిప్రజోల్, ఇసోమిప్రజోల్ అంటే రకరకాల ఏది వేసినా కానీ చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే మనకి డైలీ మన నోట్లో ఉమ్ము ఉంటుంది, దాని pH 7.4 ఉంటుంది. మన స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, అది కాన్సన్ట్రేటెడ్గానే ఉంటుంది. అంటే దాని pH వచ్చేసి 2 ఉంటుంది, లెస్ దాన్ 2, 1.5 to 2. అంటే వెరీ ఎసిడిక్ ఎన్వైర్న్మెంట్. ఎందుకు, మన ఫుడ్ను అంతా డైజెస్ట్ చేయడానికి కానీ, అది ఆ యాసిడ్ ఎన్వైర్న్మెంట్ వచ్చిన క్రిముల్ని, అనవసరమైన క్రిముల్ని చంపడానికి కానీ అదొక ప్రొటెక్టివ్ మెకానిజం, డైజెషన్కి కానీ హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ యాసిడ్ అనేది పొట్టలో ఉండటం సహజ గుణం. కాబట్టి పొట్టలో ఎంత యాసిడ్ ఉన్నా మనకి ఇబ్బంది అయ్యదు. ఎందుకంటే పొట్ట గోడలో స్టమక్ వాల్లో యాసిడ్ని తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళని ఆల్రెడీ మన బాడీ తయారు చేసుకుంది. ఇప్పుడు చూడండి, మన అరికాళ్ళు అనేది మందంగా ఉంటాయి. అరికాళ్ళ మీద నడిచినా మనకి అవి మందంగా ఉండటం వల్ల అది అడాప్ట్ అయి ఉంటుంది అనమాట, మనకి ఏ ఇబ్బంది ఉండదు. అంతే బరువు మన చేతి మీద, కాలు మీద, వేరే చర్మం మీద పెడితే ఆ చర్మం ఊడిపోద్ది. ఎందుకు, ఇట్ ఈస్ నాట్, దానికి తయారవ్వలేదు, నడవటానికి అరికాలు తయారైంది. అలాగే యాసిడ్ని తట్టుకోవటానికి మన స్టమక్ వాల్ తయారైంది అనమాట. జీర్ణాశయం యొక్క ఎక్కడైతే యాసిడ్ ఉంటుందో ఆ లోపల పొర యాసిడ్ని తట్టుకునే విధంగా తయారైంది. కానీ మన అన్నవాహిక, ఇసోఫేగస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఇసోఫేగస్ మాత్రం అది యాసిడ్కి తట్టుకునేటట్టు తయారవ్వలేదు. కాబట్టి పొట్టలో యాసిడ్ ఉంటే కొంచెం కడుపు మంట వస్తుంది, చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు మనం.
వాళ్ళకి గ్యాస్ ట్యాబ్లెట్ ఇస్తారు, కొన్ని యాంటాసిడ్ ఇస్తారు, తగ్గిపోతుంది, దే విల్ బి వెరీ హ్యాపీ. కానీ ఈ పొట్టలో ఉండాల్సిన యాసిడ్ ఇక్కడ వాల్వ్ ఉంటుంది, ఛాతీకి పొట్టకి ఛాతీకి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది, దాన్ని హయాటస్ అంటారు. ఆ హయాటస్లో వెడల్పుగా ఉండి వాల్వ్ లూజ్గా ఉంటే దాన్ని హయాటస్ హెర్నియా అంటారు. చాలామందికి ఎండోస్కోపీ రిపోర్ట్ చూస్తే లాక్స్ ఎలియస్ అంటారు. లాక్స్ ఎలియస్ అంటే లోవర్ ఇసోఫేజియల్ స్పింక్టర్. ఇసోఫేగస్ అంటే అన్నవాహికలో ఇక్కడ ఒక కంట్రోల్ ఉంటుంది, అప్పర్ ఇసోఫేజియల్ స్పింక్టర్ అని. ఇక్కడేమో లోవర్ ఇసోఫేజియల్ స్పింక్టర్. లోవర్ ఇసోఫేజియల్ అయిపోయిన తర్వాత స్టమక్ స్టార్ట్ అయిపోతుంది, అంటే జీర్ణాశయం స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వాళ్ళు లూజ్గా ఉంటే కనుక దాన్ని లాక్స్ ఎలియస్ అంటారు, లోవర్ ఇసోఫేజియల్ స్పింక్టర్. లేదంటే అక్కడ లూజ్గా ఉండటం వల్ల హైటస్ హెర్నియా అంటారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటుంది. గ్రేడ్ 4 అంటే ఇంత వెడల్పుగా ఉంటుంది అక్కడ. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే వాల్వ్ చాలా గ్రేడ్ 4 లూజ్గా ఉంటుందో పొట్టలో ఉన్న యాసిడ్ అంతా ఊరికే పైకి వస్తూ ఉంటుంది. పొట్ట అనేది జీర్ణాశయం అనేది మనం ఫుల్గా తిన్న తర్వాత అది గ్రైండర్ ఆన్ అయినట్టు ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు గ్రైండర్కి పైన మూత పెట్టలేదు అనుకోండి, ఎట్లయితే పైకి చిమ్ముతుందో అట్లా ఈ పొట్టలో ఉండాల్సిన యాసిడ్ అంతా అది ఫుడ్ తిన్నాక ఇలా పైకి ఇసోఫేగస్లోకి వస్తుంది. ఇసోఫేగస్ గోడ ఏమైంది, మన అన్నవాహిక గోడ అనేది యాసిడ్ని తట్టుకోవటానికి తయారవ్వాల, కాబట్టి అది విపరీతమైన మంట వస్తుంది, దాన్ని హార్ట్ బర్న్ అంటారు. వీళ్ళు ఏం తినకపోతే హ్యాపీగా ఉంటారు. ద మొమెంట్ తిన్న తర్వాత వాళ్ళకి ఒక గంట 2 గంటలు ఆ గ్రైండర్ లాగా ఆడినంతసేపు యాసిడ్ అనుకొచ్చి ఈ ఛాతీ అంతా మంట పట్టేసినట్టు ఉండటం, భుజంలో నొప్పి రావటం, ఎడం భుజంలో రావటం, తర్వాత ఎడం పక్క ఛాతీలో వచ్చేసరికి వెంటనే గుండె ప్రాబ్లం అని గడగడలాడిపోతూ ఉంటారు. ఎక్కడో టీవీలో చూస్తారు 25 ఏళ్ల మనిషి ఒక ఇలా కూలబడి చచ్చిపోతే అది హార్ట్ అటాక్ కాదో కూడా ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు, సడన్ డెత్, ఇట్ ఈస్ ఎ సడన్ డెత్. హార్ట్ అటాక్ అని ప్రూవ్ ఉండదు, కానీ అందరూ దానికి లేబుల్ వేసేస్తారు. ఇప్పుడు మీడియా ఎవరన్నా సడన్ గా కోల్బడి చచ్చిపోయారు అనుకోండి, హార్ట్ అటాక్ అని తోసేస్తారు. హూ కెన్ ప్రూవ్ ఇట్? దానికి రియల్ గా ప్రూవ్ చేయాలంటే సడన్ డెత్, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. సో ఇప్పుడు అంతెందుకు, మనకి ఒలింపిక్స్ ఆడే ఒలింపిక్ ప్లేయర్స్ కూడా రన్నింగ్ చేస్తూ సడన్ గా కోల్బడి చచ్చిపోయినట్టుంది. మరి వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందా? అథ్లెట్స్కి రాదు కదా. సో చాలామంది ఏంటంటే మీడియాలో ఎమెచ్యూర్ పీపుల్ అంటే నాన్ ప్రొఫెషనల్ పీపుల్ ర్యాపిడ్ కన్క్లూజన్స్కి వస్తారు. ఆ ర్యాపిడ్ కన్క్లూజన్స్కి వచ్చి ఒక యంగ్స్టరు కళ్ళు తిరిగి పడిపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడని అలా ప్రొజెక్ట్ చేశారనుకోండి, ఎడం పక్క గుండెలో నొప్పి వచ్చిన హార్ట్ బర్న్, యాసిడ్ ప్రాబ్లం వల్ల, రిఫ్లెక్స్ వల్ల వచ్చిన వాళ్ళందరూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. అమ్మో నేను చచ్చిపోతే కానీ అసలు ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల ప్రాణాలు పోయే సిచ్యువేషన్ కూడా ఉంటుందా సార్? ఉండదు, కానీ ఆ భయంతో ప్రాణం పోయినట్టు బతుకుతారు వాళ్ళు. అయ్యయ్యో. సో ఎప్పుడైతే ఎక్కడో టీవీలో ఒకటి చూసి సడన్గా యంగ్స్టర్స్లో కూడా హార్ట్ అటాక్స్ పెరిగిపోయినాయి అని మీడియాలో వచ్చింది అనుకోండి, అమ్మో ఎడం పక్క నొప్పి వస్తుంది, నాకు గుండె నొప్పి ఏమో, నేను అలా చచ్చిపోతానేమో, నా పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోద్ది, ఇంకా రాత్రి అంతా నిద్రపోకుండా అలా కూర్చుని ఉంటారు వాళ్ళు, బయటికి చెప్పుకోలేరు. కానీ వాళ్ళకి ఏదైనా తింటేనే కదా వచ్చేది ఆ అనీజీనెస్. కానీ వచ్చినప్పుడు కూడా మరి తింటే అంటే ప్రతి పూట తింటారు కదా. ఇప్పుడు కొంతమంది ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో, ఈ కాలంలో స్ట్రెస్ లేని జాబ్ ఏది ఉంది, కరెక్ట్ టైంకి ఫుడ్ తినే జాబ్ ఏది ఉంది? అందరూ పరుగులు తీస్తా ఉండి రాత్రి 10ంటికి వచ్చి బిర్యానీ తిని వచ్చారనుకోండి, అర్ధరాత్రి 12ంటికి వాళ్ళకి వస్తుంది కరెక్ట్గా. ఆ టైంలో ఇంకా వాళ్ళు నిద్రపోరు, పాపం ఒకసారి ఇంట్లో వాళ్ళు నిద్రపోనివారు, కొంతమంది సైలెంట్ గా సఫర్ అవుతా ఉంటారు. మరి ఏంటి సార్ దీనికి ప్రాబ్లం? ఆ లూజ్ అయిన వాల్వ్ ని టైట్ చేయొచ్చా? ట్రీట్మెంట్ ఏంటి? ఇంకా వాళ్ళు ఏం తినకుండా ఉండాలా? అంటే గ్యాస్ ట్రబుల్లో చాలా మంది ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే వీళ్ళకి మందులు ఇచ్చి ఫస్ట్ తగ్గించవచ్చండి. అంటే కంప్లీట్గా తగ్గించకపోయినా కంప్లీట్గా ఒక వాల్వ్ అనేది స్ట్రక్చరల్ డిఫెక్ట్ ఉంటే ఇట్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్. ఓకే. యాసిడ్ ఎక్కువ ఉందనుకోండి, యాసిడ్ని తగ్గించవచ్చు. ఇక్కడ యాసిడ్ ఎక్కువ ఉండటం ప్రాబ్లం కాదు, నార్మల్ ఉండాల్సిన యాసిడే ఉంది, కానీ పొట్టలో ఉండాల్సిన ఛాతీలోకి వస్తుంది. రైట్. సో అక్కడ లూజ్గా ఉన్న వాల్వ్ని సో ఏదో విధంగా టైట్ చేసుకోవాలి. ఆ టైట్ చేసుకునే ముందు మనకి కొన్ని జాగ్రత్తలతో తగ్గించవచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటంటే రిఫ్లెక్స్ కేర్ అంటారు దాన్ని. దాంట్లో ఏంటంటే ఒకేసారి కడుపు నిండా తినటం అనేది పెట్టుకోకూడదు. కడుపు నిండా తింటే ఏంటంటే ఈ ఛాతీలోకి ఎక్కువ వెనక్కి రావటం అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 4 ఇడ్లీలు 5 ఇడ్లీలు పడుతున్నాయి అనుకోండి, వాళ్ళు 2 మించి తినకూడదు. ఒకసారి కరెక్ట్గా 1.5 గంట ఆగి మళ్ళీ 2 తీసుకోవాలి, మళ్ళీ 1.5 2 గంటలు ఆగి మళ్ళీ 2 తీసుకోవాలి.
ఇంకా దానికి నామోషి పడకూడదు, బాక్స్లో పెట్టేసుకోవాలి, ఎక్కడైనా ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి, పనిలో అయినా టక్ టక్ తినేసి అట్లా తెలివిగా చేసుకుంటే కనుక ఒకేసారి ఎక్కువ ఫుడ్ లేకపోతే ఎక్కువ వెనక్కి రాదు, ఎక్కువ యాసిడ్ తయారవదు, ఎక్కువ వెనక్కి వాళ్ళకి రాదు, కూడా అంత అనీజినెస్ ఉండదు అప్పుడు పాపం. ఉండదు. అది ఒకటి. తర్వాత చాలామంది చేసేది ఏంటంటే చక్కగా 4 ఇడ్లీలో 5 ఇడ్లీలో లేదంటే 3-4 దోశలో తినేసి గ్లాసు నీళ్లు 2 గ్లాసు నీళ్లు తాగుతారు. తాగితే ఇంకా ఎక్కువ వెనక్కి వచ్చేస్తుంది. ఓకే. సో వీళ్ళు ఎప్పుడు కూడా నీళ్లు తిన్న తర్వాత తాగకూడదు. మనకి నీళ్లు తాగాలి, ఒక 4 గ్లాసులైనా ముందు తాగేసేయండి. నీళ్ళు ఎప్పటికప్పుడు దిగిపోతాయి, నీళ్ళ వల్ల యాసిడ్ ఎక్కువ తయారవదు, వెనక్కి వచ్చినా అంత ఇబ్బంది ఉండదు, అంత ఎక్కువ కూడా రాదు, ఎప్పటికప్పుడు తొందరగా వెళ్ళిపోద్ది నీళ్ళు అనేది. సో నీళ్ళంతా తాగేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అప్పుడు ఫుడ్ తిన్నారనుకోండి, ఫుడ్ తిన్నాక నీళ్ళు తాగలేదనుకోండి, వెనక్కి వచ్చేది తక్కువ ఉంటుంది అన్నమాట. స్టమక్ మొత్తం నిండిపోదు. అంటే ఫుడ్తో సగం నిండిపోయి సగంతో నీళ్ళతో ఉంటే ఆ గ్రైండర్ ఆన్ అవగానే సప్పని పైకి కొట్టేస్తుంది. సో ఇలా రిఫ్లెక్స్ కేర్ అని ప్లస్ యాసిడ్ తగ్గించే టాబ్లెట్స్ కొన్ని వేసుకుంటే కూడా చాలా రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. ఓకే. సో ఇలా మందులతో 90% క్యూర్ చేయొచ్చు. వండర్ఫుల్. కానీ ఒక 10% మాత్రం ఇంకా తిరుగుతూనే ఉంటారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మందులు ఇస్తారు, తగ్గదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మందులు ఇస్తారు, తగ్గదు. అక్కడ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ని అలా 10% వాళ్ళకి మనం లేటెస్ట్గా ఒక టెస్ట్ వచ్చిందండి, దాన్ని 24 అవర్ pH స్టడీ అంటారు. అంటే 24 గంటలు మనం హాస్పిటల్లో ఉంచి ఒక మెషిన్కి బెల్ట్ దగ్గర పెట్టేస్తాం, బెల్ట్ దగ్గర పెట్టేసి సన్న దారం లాంటిది ముక్కులోంచి స్టమక్ వరకు పంపిస్తే దాని మీద pH సెన్సార్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎంత pH ఉంది, పొట్టలో ఎంత pH ఉంది అనేది 24 అవర్స్ మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే యాసిడ్ ఇక్కడ కూడా ఎక్కువ ఉందని వచ్చినప్పుడు pH ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 7 ఉండాలి, ఇక్కడ కూడా 2 ఉందనుకోండి, దట్ ఇండికేట్స్ రిఫ్లెక్స్ డిసీజ్, యాసిడ్ రిఫ్లెక్స్ డిసీజ్. దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అది ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే మాత్రం సర్జరీ చేసుకోవాలి. ఆ టెస్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 24 గంటలు హాస్పిటల్లో ఉండి చేసుకోవాలి. సో బట్ దాంట్లో కనుక మనకి పాజిటివ్ వచ్చిందంటే కనుక అప్పుడు వీ కెన్ కన్సిడర్ రిఫ్లెక్స్ సర్జరీ. యాంటీ రిఫ్లెక్స్ సర్జరీ అనేది మనం ఈ వాల్వ్ని టైటన్ చేసుకుంటే వెనక్కి రాకుండా ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. సో ఆ సర్జరీ మన దగ్గర ఇక్కడ చేస్తున్నారా సార్? మనం కూడా పర్ఫామ్ చేస్తాం. ఈ యాంటీ రిఫ్లెక్స్ సర్జరీని నిస్సెన్స్ ఫండ్ అప్లికేషన్ అంటారు. దాని పేరు నిస్సెన్స్ అనే సైంటిస్ట్ పేరు పెట్టారనమాట. ఆ ఫండ్ అప్లికేషన్ అంటారు. దానికి ఆల్మోస్ట్ కోత ఉండదు, కుట్టు ఉండదు, చిన్న హోల్ ద్వారా చేస్తాము. ఒక 20 minutes to 30 minutesలో అయిపోతుంది. ఈరోజు మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ 95% డిశ్చార్జ్ అయిపోతారు, ఇంకొక 5% నెక్స్ట్ డే డిశ్చార్జ్ అవుతారు. సో ఇది ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంటుంది అంటే కనుక ఆల్మోస్ట్ 75% నుంచి 85% వరకు ఉంటుంది. ఒక 25%కి సగం రిలీఫే ఉంటుంది. ఎందుకు దాంట్లో 100% గ్యారంటీ చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు రాళ్ల సమస్య ఉంది, గాల్ బ్లాడర్ తీసేసాం, 100% క్యూర్, మళ్ళీ జన్మలో వాళ్ళు మన దగ్గరికి రావాల్సిన పని ఉండదు. అది 100% అనే 99% to 100% గ్యారంటీగా చెప్పేయచ్చు. అదే రిఫ్లెక్స్ దాంట్లో 70 to 85% అనేది చాలా హై రిజల్ట్ అనమాట. సో ఎందుకనంటే ఇప్పుడు ఏదన్నా తీసేయటం తేలిక, గాల్ బ్లాడర్ తీసేసాం అయిపోయింది, గర్భసంచి తీసేసాం అయిపోయింది, చెయ్యి నరికేసాం నిమిషం పని. సో తీసేయటం తేలిక, మొండి చేయిని ఇలా తయారు చేయలేం. మనిషి ఇంకో 1000 జన్మలు ఎత్తినా కానీ సైన్స్ ఎంత డెవలప్ అయినా కానీ మొండి చేయిని ఈ మూమెంట్ రాదు, రాయటం కానీ ఈ అద్భుతమైన క్రియేషన్ అనేది జరగదు. ఈ వాల్వ్ కూడా ఒక అద్భుతమైన క్రియేషన్, అది మనకి న్యాచురల్గానే పర్ఫెక్ట్గా ఉండాలి. దాన్ని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఒక గాడ్ క్రియేట్ చేసిన క్రియేషన్ అంత పర్ఫెక్షన్గా ఎప్పటికీ చేయలేం. 80% క్రియేషన్ అనేది ఇంకా వరల్డ్స్ బెస్ట్ రిజల్ట్ అనమాట. ఆ మాత్రం రిజల్ట్ ఇవ్వటమే చాలా కష్టం. అందుకనే అంత రిజల్ట్ కూడా ఇవ్వలేక ఎవ్వరు ఈ సర్జరీస్ అసలు చెప్పరు. మీరు 10 మంది నా దగ్గరికి సర్జరీ కోసం వస్తారు, వాళ్ళు ఆల్రెడీ 10 మంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని చూసుంటారు. ఇంకెక్కడ దొరక్క బాధపడి పడి పడి తిరిగి చివరికి ఇక్కడన్నా ఏదన్నా దొరుకుద్దేమో అని వచ్చే వాళ్ళు ఉంటారు. అట్లా వచ్చి తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మనం ఆల్మోస్ట్ ఇండియాలోనే హైయెస్ట్ సర్జరీస్ చేస్తాం. ఇదేంటంటే టెక్నికల్లీ ఛాలెంజింగ్ అనమాట. మనం కొంచెం ఈ టైట్ ఎక్కువ చేసాం అనుకోండి, వాళ్ళకి ముద్ద దిగదు, పట్టేసుకున్నట్టు ఉంటుంది.
మళ్ళీ తక్కువ చేసాం అనుకోండి వెనక్కి వస్తుంది. వస్తది. అది చాలా కరెక్ట్గా ముందు నుయ్యి వెనక్కి గొయ్యిలాగా ఉంటుంది అనమాట ఈ సర్జరీలో. సో అందువల్ల ఈ నిసన్స్ ఫండ్ అప్లికేషన్ అనేది అంత తొందరగా నేను కూడా చెప్పను. ప్లస్ చాలా మందికి ఒక టెస్ట్ చేసుకోమని చెప్తాను, మీకు రిఫ్లెక్స్ ఉందా లేదా అని మీరు తెలుసుకోవటానికి. ఇప్పుడు సపోజ్ సార్ ఊరికే వెనక్కి వస్తుంది సార్, తిన్న తర్వాత ఇబ్బంది అవుతుంది సార్, ఛాతీ మండుతుంది, గొంతులోకి వస్తుంది, తేపులు వస్తుంది, మెతుకులు వస్తున్నాయి, ఊరికే. కొంతమందికి ఏంటంటే రాత్రి 10ంటికి తిని పడుకుంటారు, పడుకున్న తర్వాత వెంటనే నిద్రపోతారు, పేగులు కదులుతూ ఉంటాయి, కదులుతున్నప్పుడు ఈ వాల్వ్ లూజ్గా ఉంటుంది, అది ఒక్కసారి ఇలా గ్రైండర్ లాగా మధ్యలో ఒక్కసారి ఆన్ అయినప్పుడు టక్కున బుడుకు బుడుకుమని గొంతులోకి వచ్చేస్తాయి, వాటర్ వచ్చేస్తాయి, వాళ్ళు నిద్రపోయి ఉంటారు. మనిషి సొయ్యలో ఉంటే వెంటనే ఆ వాటర్ని మళ్ళీ మింగేయటమో ఊసేయటమో చేస్తారు, ఇంతే వస్తుంది, కొద్దిగే ఒక గుక్కంతా వస్తుంది. వాళ్ళు నిద్రపోయి ఉండేసరికి అది పొలమారుద్ది, దగ్గిలేస్తారు నిద్రలో పొలమారి. సో ఇది ఒక లక్షణం అనమాట రిఫ్లెక్స్కి. ఇంకొకటి ఏంటంటే కడుపు నిండా తినేసి ఏ మనిషి అయినా, సపోజ్ ఒక 20 ఏళ్ళ కుర్రోడో 30 ఏళ్ళ పర్సన్ మన దగ్గరికి ఈ కంప్లైంట్స్తో వచ్చినప్పుడు, కడుపు నిండా 4-5 ఇడ్లీలు అందరూ మీ ఫ్రెండ్స్ అంతా ఎలా తింటారో అలా నువ్వు తిని ముందు కొంగు, ఓకే, ముందు కొంగి కాళ్ళతో చేతులతో కాళ్ళు పట్టుకోవటానికి ట్రై చేయి. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎప్పుడైతే ముందు కొంగుతావో ఈ ప్రెషర్ పెరుగుతుంది. మనం ఇలా ముందు కొంగగానే పొట్టని స్క్వీజ్ చేస్తాం, పొట్టలో ప్రెషర్ పెరుగుతుంది, ఈ వాల్వ్ లూజ్ ఉందనుకోండి వాళ్ళు ఆపలేరు, టక్కున గొంతులోకి వచ్చేస్తుంది. సో ఈ టెస్ట్ అనేది ఎక్కడ పుస్తకాల్లో లేదండి, ఇది ప్రాక్టికల్ అండ్ కామన్ సెన్స్. ఈ టెస్ట్ అనేది మోస్ట్ వాల్యుబుల్ థింగ్. ఎందుకంటే 10 మంది చేస్తుంది మీ ఫ్రెండ్స్, మీరు చేయలేకపోయారంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ రిఫ్లెక్స్ ఉంది, వాల్వ్ తేడా ఉంది, దాన్ని సరి చేసుకోవాలి. సో బేసికల్గా లైఫ్ స్టైల్తో మీరు చెప్పినటువంటి తక్కువ మోతాదులో తినడం, గ్యాప్లు ఇచ్చుకుంటూ తినడం, ఇలా చేసుకుంటూ టాబ్లెట్స్ కొన్ని మీరు సజెస్ట్ చేసిన వాడడం ఒక పద్ధతి. అండ్ ఇంకా కాంట్ బట్ అనుకున్నప్పుడు దెర్ ఇస్ ఆల్సో సర్జరీ ఆప్షన్ విచ్ ఇస్ ఓన్లీ 80 to 85% యాక్యురేట్. దీన్ని మనం ఇంకా కంప్లీట్గా ప్రివెంట్ చేయడం అన్నది ఇంకా మన చేతిలో లేదు కదా సార్, బికాజ్ అది స్ట్రక్చరల్గా వచ్చినటువంటి చేంజ్ కాబట్టి. సో దాన్ని మనం ప్రివెంట్ చేయలేము. ద బెస్ట్ థింగ్ దే కెన్ డూ ఇస్ మీలాంటి ఒక బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సజెస్ట్ చేయడమే, కలవడమే, మీతో మాట్లాడడమే. సో విన్నారు కదండి, గ్యాస్ ప్రాబ్లం అనేది మనం లైట్గా తీసుకోవడానికి ఏమాత్రం లేదు. ఈ రిఫ్లెక్స్ అనేది కనుక ఇందాక సార్ చెప్పినట్లుగా ఒక 2-3 టెస్టులు మనకది మనమే చేసుకోవచ్చు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చేసుకోవాల్సింది కాదు. ఇలాంటివి గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మనకు ఆ రిఫ్లెక్స్ సమస్య ఉందా, మేబీ దీనివల్ల ఇంత ఇబ్బంది పడుతున్నామా అన్న ఒక మినిమం అండర్స్టాండింగ్తో డాక్టర్ని కలవడం చాలా 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 అవసరం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.